నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగక కొంత ఇబ్బందికి గురవుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాహన ఇబ్బందులు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు మీనరాశి వారికి కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం అయితే ఉంది కాబట్టి వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇక బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటుతనం వలన విద్యా నష్టం, ధన నష్టం అనేది మీనరాశి వారికి కనబడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు పెరిగి కొంత ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉన్నందున మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా చెప్తాను. ఎందుకంటే మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చెప్పుకోవాలంటే మీనరాశి వారికి శ్రమతో కూడిన మంచి ఫలితాలనైతే కలుగుతాయి. శ్రమిస్తే కానీ మంచి శుభ ఫలితాలను పొందలేకపోతారు. కాబట్టి ఈరోజు కొంత జాగ్రత్త వహించండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రావు. కాబట్టి ఈరోజు ప్రయత్నించకుండా ఉండడమే మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు స్నేహితుల నుండి ఒత్తిడులు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. ఇక అనుకున్న కార్యక్రమాలు కొంత వెనకబడిపోతాయి. బంధు విరోధాలు కలిగే అవకాశం ఉంది. శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట బయట సమస్యలతో కుస్తీ పడాల్సి వస్తుంది. సన్నిహితులతో అకారణంగా విభేదాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీకు ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని ఇబ్బందులకర పరిస్థితులలో చిక్కుకునే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమ అనేది పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఫలితం కనిపించదు. ఇక ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది గురయ్యే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటే మంచిది. అలాగే ఈరోజు అదృష్ట రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర కానివ్వండి పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.